హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేటప్పటికి ఒక ప్రీవియస్ ప్రోగ్రామ్ అనమాట. అది nqqt లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని రిపీట్ అవుతుంటాయి. ఈ మోడల్స్ మీకు రావచ్చు. సో అందుకని నేను ఈ వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా ఈ లాజిక్ ఏ విధంగా ఆలోచించాలో కూడా తెలుస్తుంది. సో దానికోసం వీడియోని ఎండింగ్ వరకు చూడండి. స్వీట్ 16 అంట అండ్ గివెన్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 4 digit టు ద బేస్ 17 ఇవన్నీ ఇచ్చాడు యాజ్ ఇన్పుట్. అవుట్పుట్ ఇట్స్ డెసిమల్ వాల్యూ. సో ఇక్కడ మనకి 17th బేస్కి సంబంధించినటువంటి వాల్యూ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది ఇన్పుట్. మనకు కావాల్సింది డెసిమల్ వాల్యూ. డెసిమల్ అంటే బేస్ 10th బేస్ యొక్క వాల్యూ అనేది మనకి అవుట్పుట్గా కావాలి. ఫస్ట్ ఆప్షన్. సో ఇందులో మనకి 2 ప్రోగ్రామ్స్ నేర్చుకోవడానికి ఉంటాయి. ఒకటి డెసిమల్ నుంచి 17th బేస్ కన్వర్షన్ అండ్ అలాగే 17th బేస్ నుంచి డెసిమల్ కన్వర్షన్. సో ఈ రెండు కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మనం డెసిమల్ టు 17 బేస్ చూద్దాం. బట్ ఈ క్వశ్చన్ అయితే మాత్రం 17th బేస్ ఇన్పుట్గా ఇచ్చారు, డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. అంటే 17th బేస్ అంటే ఏంటంటే బైనరీ అనేది 2 అన్న బేస్తో ఉంటుంది. అలాగే హెక్సాడెసిమల్ 16, ఆక్టల్ 8తో ఉంటుంది కదా, తెలిసిందే కదా మీకు. ఇలాగే ఒక బేస్ అనమాట, ఇది ఒక బేస్ నెంబర్ 17 అనమాట. సో ఇప్పుడు నాకు డెసిమల్ అయితే ఇచ్చారు, నేను దాన్ని 17లో ఎలా చేయొచ్చు అంటే మీకు ఏ విధంగా ప్రోగ్రామ్ ఇవ్వచ్చు. కాబట్టి నేను రెండు చెప్తున్నాను మీకు ఈ వీడియోలో. సో ముందైతే మనం 17th నుంచి బేస్ వాల్యూ 17th వాల్యూని ఎలా రప్పించాలి బేస్ 10 నుంచి అనేది చూద్దాం. అంటే నెంబర్ కనుక మనకి 144 ఇచ్చినట్లయితే మనకి రావాల్సిన వాల్యూ వచ్చేటప్పటికి 4GG. ఓకే, ఈ నెంబర్ రావాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 10కి ఏ ఉంటుంది, 11కి B, 12కి C, 16కి G, ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే మనకి నెంబర్స్ 0 to 9 ఎప్పుడు కామన్. 10 నుంచి వచ్చేవి మనకి ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్స్ వస్తాయి. హెక్సాడెసిమల్ కానీ ఆక్టల్ కానీ మీరు చూసినట్లయితే ఆక్టల్ 8 నుంచి వస్తాయి. ఇప్పుడు 17 బేస్ కాబట్టి మనకి ఏంటంటే 0 to 9 సేమ్. అండ్ 10కి ఏ వస్తుంది, 11కి B వస్తుంది, 12కి C వస్తుంది, 13కి D, 14కి E, 15కి F, 16కి G. ఇది ఈ 17th బేస్ కాబట్టి మనకి 0 to 16 వరకే ఉంటాయి. కాబట్టి అందులో 0 to 9 కామన్ అండ్ 11 to 16 అనేవి, 10 to 16 అనేవి ఆల్ఫాబెట్స్ వస్తాయి. అలాగే 10కి ఏ, 11కి B, 12కి C, 13కి D అండ్ 14కి E, 16కి G, 15కి F. సో జనరల్గా ఇవి కన్వర్షన్ అనమాట. సో ఇప్పుడు వీటిని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ముందైతే మనం ఏదైనా కన్వర్షన్ చేసేటప్పుడు మనం లాంగ్ డివిజన్ ఫార్మాట్లో చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ తీసుకుంది 1444 కదా, ఈ నెంబర్ తీసుకున్నాను నేను. సో దీన్ని నేను లాంగ్ ఫామ్ ఆఫ్ డివిజన్ చేయాలంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నట్లు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది దేంతో డివిజన్ చేయాలి, ఏ బేస్ నెంబర్ అయితే ఉందో ఆ బేస్తో దీన్ని డివిజన్ చేయాలి. ఇప్పుడు నేను అంటే ఏ బేస్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ బేస్ నెంబర్తో చేయాలి. ఇప్పుడు నేను 10కి కన్వర్ట్ చేయాలనుకుంటే 10th డివిజన్, 2 కన్వర్ట్ చేయాలంటే 2తో, 17ని కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డెసిమల్ నుంచి 17th బేస్ కన్వర్ట్ చేస్తున్నాను, అంటే 10th బేస్ నుంచి 17th బేస్ కన్వర్ట్ చేస్తున్నాను. ఇందులో మనకి 10 నుంచి 16 వరకు, ఏ నుంచి G వరకు వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకే, 10కి ఏ, 16కి G, మిగతా మధ్యలో 11కి B అట్లా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 17th దీన్ని డివిజన్ అయితే చేస్తాను. 17th దీనికి ఎలా డివిజన్ చేయాలో చూసినట్లయితే మనము 17 ఎన్ టైమ్స్ దీంతో డివిజిబుల్ అవుతుందో చూసుకొని ఆ క్వోషియంట్ వాల్యూ ఇక్కడ వేయాలి అండ్ రిమైండర్ వాల్యూ ఇక్కడ వేయాలి. అలాగే తర్వాత వచ్చిన క్వోషియంట్ వాల్యూకి మళ్ళీ 17th డివిజన్ చేయాలి, ఎంత వాల్యూ వస్తుందో ఇక్కడ వేయాలి అండ్ దానికి వచ్చిన రిమైండర్ వేయాలి. ఇప్పుడు రిమైండర్స్ని మనం ఈ రివర్స్ ఆర్డర్లో తీసుకున్నట్లయితే అదే మనకి 17th బేస్ అనమాట. ఫస్ట్ 17 144లో ఎన్ టైమ్స్ పోతుందో చూడండి. మీకు nqqtలో మీ క్యాలిక్యులేటర్ ఉంటుంది, రైట్ సైడ్ టాప్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డివిజన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇది 84 పాయింట్ సంథింగ్ టైమ్స్ పోతుంది. సో నేను 84 వేస్తున్నా అండ్ ఇక్కడ చూస్తే రిమైండర్ వచ్చేటప్పటికి మనకి 16 వస్తుంది, 16 రిమైండర్. సో ఈ 16 రిమైండర్ అండ్ నెక్స్ట్ ఈ వచ్చిన క్వశ్చన్ని మళ్ళీ 17th డివిజన్ చేస్తే 17 ఆల్మోస్ట్ 4 టైమ్స్. సో మళ్ళీ ఇంకో 16 రిమైండర్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను 17తో దీన్ని చేయలేను కాబట్టి 0 టైమ్స్ 0 అయితే రిమైండర్ మనకి 4. అంటే మనకి ఇలా రివర్స్లో తీసుకోవాలని చెప్పాను కదంటే 4 16 16 అనమాట. 4 ఓకే, ఎందుకంటే 0 to 9 నెంబర్ వరకే ఉంది కాబట్టి డైరెక్ట్గా 4 వేసేసా. 16 అంటే ఏమొచ్చింది G అండ్ మళ్ళీ 16 అంటే G, అంటే మనకి 1444 నెంబర్ యొక్క డెసిమల్ వాల్యూ ఇదైతే. అండ్ దీనికి వచ్చే 17th బేస్ వాల్యూ వచ్చేటప్పటికి 4GG అనమాట. మనకి ఇన్పుట్స్లో అనేది క్యాపిటల్ లెటర్స్, అవుట్పుట్స్లో క్యాపిటల్ లెటర్స్ ఇస్తే ఇవి మీకు క్యాపిటల్ లెటర్స్లో పెట్టుకోవాలి, ఆర్ స్మాల్ ఇస్తే స్మాల్ లెటర్స్లో పెట్టుకోవాలి. సో ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఎలా అవుతుంది, ఎన్ వాల్యూని నేను 1444 అనుకుంటుంటే ఫర్ ఎగ్జాంపుల్గా, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎన్ని నేను 17th డివిజన్ చేస్తాను. సింగిల్ డివిజన్ చేశాను అనుకోండి, నార్మల్గా మనకి ఏమొస్తుంది పాయింట్స్లో వస్తుంది 84 డాట్ సంథింగ్. సో మనకి అలా కాదు, ఎప్పుడు ఇంటీజర్స్ రావాలి కాబట్టి ఇలా ఫ్లోట్ డివిజన్ వేసుకుంటాను. సో అండ్ 17. సో ఇలా చేసినప్పుడు మనకి క్వోషియంట్ వస్తుంది. ఓకే, బట్ క్వోషియంట్ కన్నా ముందు మనకి ఏం కావాలి, ఫస్ట్ ఆ క్వోషియంట్తో పాటు రిమైండర్ కూడా కావాలి. సో మనకి రిమైండర్ కావాలంటే పైథాన్లో ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండేది ఆపరేటర్ వచ్చాడు మాడ్యులస్. సో నేను ఏం చేస్తానంటే ఎన్ రిమైండర్ ఈక్వల్ టు n% అని n మాడ్యులస్ ఆఫ్ 17 వేసాను అనుకోండి. సో n వాల్యూ అంతా 1444 కాబట్టి %17. సో r వాల్యూ అనేది మనకి ఫస్ట్ 16 వస్తుంది. సో మనకి r వాల్యూ 16 వచ్చింది. అండ్ ఇప్పుడు n వాల్యూ ఎంత ఉంది మనకి,
ఎన్ వాల్యూ మనకి 84 రావాలి. మనకి ఇప్పుడు ఎన్ వేసామంటే కనుక అది 1444 అని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి n = n/17 అంటే ఇక్కడ మనం చేస్తే ఈ డివిజన్ని మళ్ళీ ఎన్కే స్టోర్ చేసినట్లయితే దానికి వచ్చిన క్వోషంట్ అనేది ఎన్కి సేవ్ అవుతుంది. అంటే 84 అనేది ఎన్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈచ్ టైం ఎన్ అనేది 84 అవుతుంది. ఎప్పటి వరకు? ఒక డివిజన్ అయ్యే వరకు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అయింది? ఫస్ట్ టైం 84 అయింది. నెక్స్ట్ మళ్ళీ 84ని 17తో డివిజన్ చేస్తాము. అంటే 84 ఇలా 17 ఇస్తే ఎన్ వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఈసారి అంటే ఈ వాల్యూ 4 వస్తుంది. ఇది ఎన్లో స్టోర్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం ఎన్ వాల్యూ అనేది 4 అవుతుంది. అండ్ రిమైండర్ మళ్ళీ రిమైండర్ చేస్తే అంటే 84/84 మాడ్యులస్ ఆఫ్ 17 చేస్తే మనకి 16 రిమైండర్. సో అందుకని మళ్ళీ ఆర్ వాల్యూ అనేది ఈ టైం కూడా 16 అవుతుంది. నెక్స్ట్ టైం ఎన్ వాల్యూ 4 అవుతుంది. సో 4/17 అంటే మనకి 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ మనం వాడింది ఫ్లోట్ డివిజన్ కాబట్టి డైరెక్ట్గా 0నే వస్తుంది. సో ఈసారి ఎన్ వాల్యూ అనేది 0 అవుతుంది అండ్ ఆర్ వాల్యూ అనేది 4 అవుతుంది. ఓకే, రిమైండర్ 4 కాబట్టి 4 అవుతుంది. ఇక్కడతో మన ఇటరేషన్ ఆగిపోవాలి. అంటే ఎప్పుడైతే n 0 అయిందో అప్పుడు మనం జరిగే ప్రాసెస్ అంతా ఆగిపోవాలి. సో ఇప్పుడు మీకు 3 పాయింట్స్ క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఫస్ట్ ఎన్ వాల్యూ అనేది మనకు ఒక సంథింగ్ 14344 ఇచ్చాడు అనుకుందాం. సో దీన్ని తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఫస్ట్ ఇది యూజ్ చేసుకుని ఆర్ వాల్యూని n మాడ్యులస్ ఆఫ్ 17 తీసుకొస్తాం. దట్ ఈస్ రిమైండర్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ n = n ఫ్లోట్ డివిజన్ ఆఫ్ 17 తీసుకుంటాం. అంటే ఈచ్ టైం క్వశ్చన్ని మారుస్తున్నాం కాబట్టి క్వశ్చన్ వచ్చిందని మళ్ళీ మనం డివిజన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి n = 17. సో ఇప్పుడు ఈ ఎన్ వాల్యూ అనేది 0 అయ్యేంత వరకు ఈ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉండాలన్నమాట. ముందు మనం ఎన్ వాల్యూ ఇన్పుట్ కావాలి కాబట్టి n = int of input. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎన్ వాల్యూ ఇన్పుట్గా తీసుకున్నాను. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే నాకు 10 వచ్చినప్పుడు ఏ అని, 11 వచ్చినప్పుడు బి అని, ఈ విధమైన వాల్యూస్ అన్నవి డిఫాల్ట్గా తెలియదు. ఎందుకంటే మనం ఇన్బిల్ట్ ఆపరేటర్స్ ఏది వాడలేదు కాబట్టి డిఫాల్ట్గా తెలియదు. సో అందుకని మనం ఒక చిన్న కన్వర్షన్ టేబుల్ రాసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు నేను డేటా అంటున్నా. దీన్ని నేను డిక్షనరీలో రాద్దాం అనుకుంటున్నాను. అంటే కీ వాల్యూస్గా రాస్తాను అనమాట. కీ ఏమవుతుందంటే 10, వాల్యూ ఏమవుతుందంటే ఏ. అలాగే కీ 11 అవుతే వాల్యూ అనేది బి అవుతుంది. కీ 12 అయితే వాల్యూ అనేది మనకి సి అవుతుంది. సో ఆ విధంగా రాయాలనుకుంటున్నాను. సో 10 వచ్చినప్పుడు కాలన్ అంటే కీ కాలన్ వాల్యూ ఇట్లా ఉంటుంది కదా. దీన్ని ఏ తీసుకున్నాం. మనకి ప్రోగ్రామ్లో ఇచ్చేది క్యాపిటల్ ఏ అయితే క్యాపిటల్ ఏ పెట్టండి, స్మాల్ అయితే స్మాల్ ఏ పెట్టండి. ఏదో ఒకటే అయితే కంపల్సరీ ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. అండ్ కామా 12 ఇచ్చినప్పుడు సి, 13 ఇచ్చినప్పుడు డి, కామా 14 ఇచ్చినప్పుడు ఈ. ఇవి కాన్స్టెంట్, అందుకే నేను రాస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఇవే ఉంటాయి ఇంకా. ఓకే, సో ఈ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాబట్టి నేను రాస్తున్నాను. సో మీరు హెక్సాడెసిమల్ చేయండి, వేరే చేయండి, ఏవి చేయండి. బట్ ఎంతవరకు వేయాలి? ఇప్పుడు ఒక హెక్సాడెసిమల్ అయితే ఇక్కడ ఆపేయాలి. ఎందుకంటే 0 to 16 కాబట్టి మనకి 0 to 9 కామన్ కాబట్టి 10 to 15 మాత్రమే ఆల్ఫాబెట్స్ వస్తాయి. అండ్ 16 అంటే మనం వాడే 17 బేస్ కాబట్టి నేను 16 వరకు రాస్తున్నాను ఇక్కడ FG. ఓకే, ఇది కన్వర్షన్ డేటా. సో సరిపోయింది, ఇక్కడ వరకు కన్వర్షన్ డేటా రాశాను. సో ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తాను చూడండి. ప్రింట్ డేటా ఆఫ్ 10 అన్నాను. ప్రింట్ డేటా ఆఫ్ 10 అని రాసా. అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఏదో సంథింగ్ ఇన్పుట్ ఇచ్చా. చూడండి ఇక్కడ డేటా ఆఫ్ 10 అంటే మనకి ఏ వచ్చింది. అలాగే డేటా ఆఫ్ 11 అంటే మనకి బి వస్తుంది. సేమ్ లిస్ట్ లాగే మనం లిస్ట్ లాగే డిక్షనరీ ఆఫ్ కీ వాల్యూ ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన వాల్యూ అనేది రిట్రీవ్ అవుతుంది అనమాట. ఇది n 0 అయ్యేంత వరకు అవ్వాలి కాబట్టి సో వైల్ తీసుకున్నా. సో వైల్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడు 0 కానప్పుడు మాత్రమే ఈ కింద ఇటరేషన్స్ అవ్వాలి. 0 అవ్వగానే అయిపోవాలి. సో ఫస్ట్ ఏమనుకున్నాము? రిమైండర్ r = n పర్సెంటైల్ అంటే మాడ్యులస్ ఆఫ్ 17 అనుకున్నాం. ఓకే, అండ్ n = n ఫ్లోట్ డివిజన్ ఆఫ్ 17 అనుకున్నా. ఓకే, ఈ 2 పాయింట్స్ మనకి తెలిసిందే కదా, ఇంపార్టెంట్ పాయింట్స్ 2. ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ ఎన్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? మీరు ఇందాక చూసినట్లయితే రిమైండర్స్ మాత్రమే మనం ఫైనల్ అవుట్పుట్గా తీసుకోవాలి. అది కూడా రివర్స్లో తీసుకోవాలి. నాకు ఇలాగ వచ్చింది 460 16 16 4 వచ్చింది. నేను 4 16 16 తీసుకోవాలి. లిస్ట్లో తీసుకుంటున్నాను. లిస్ట్లో టెప్ ఆఫ్ ఆర్. సో ఓకే, ఎంటీ లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఆర్ వాల్యూ అన్నది ఏమవుతుంది? రిమైండర్ అవుతుంది కాబట్టి ఈచ్ టైము అది లిస్ట్లో ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసి ఫైనల్గా లిస్ట్ని ప్రింట్ చేస్తా. సో ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాము. సో ఇక్కడ 1444 అనుకున్నాం కాబట్టి ఇచ్చాము. సో ఇక్కడ చూస్తే మనం 16 16 4 పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకి 16 16 4. ఇప్పుడు దీన్ని నేను ఆల్ఫాబెట్స్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు అది ఒకవేళ 0 to 9 కానప్పుడు అయితే, అంటే పైన డేటాలో ఒకవేళ నాకు వచ్చిన రిమైండర్స్ అనేవి ఆ డేటా అనే డిక్షనరీలో ఉన్నట్లయితే ఆ ఆల్ఫాబెటిక్ ప్యాటర్న్లోకి కన్వర్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు అది నేను చేయాలి. అండ్ అది కాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే ఈ లిస్ట్ని రివర్స్లో ప్రింట్ చేయాలి. 16 16 4 కాకుండా 4 16 16 రావాలి. మనకి లిస్ట్ వచ్చింది కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ LN ఆఫ్ లిస్ట్, నేను లిస్ట్ని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ వాల్యూ ఏమవుతుంది? ఈచ్ టైం ఎంత లిస్ట్ అయితే మనకి రేంజ్ ఉంటుంది అంటే 5, ఒకవేళ ఇక్కడ 3 కాబట్టి లెంత్ ఆఫ్ లిస్ట్. సో 0 1 2 అన్న ఐ వాల్యూస్ వస్తాయి మామూలు ఇటరేషన్స్. లెంత్ ఆఫ్ ఐ అంటే లిస్ట్ ఆఫ్ ఐ అనేది డేటా డాట్ కీస్లో ఉందా లేదా. ఈ లిస్ట్ ఆఫ్ ఐ, ఈ ఎల్ ఆఫ్ ఐ ఏంటి? ఇందాక మనకు వచ్చిన లిస్ట్ అండ్ ఆ లిస్ట్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని చెక్ చేస్తాం డేటాలో ఉందా లేదా. డేటాలో ఉండడం అంటే ఏంటి? కీస్లో ఉండాలి. మనకు వచ్చే వాల్యూస్ కీస్లో ఉన్నాయి కదా. ఇక్కడ ఈ రిమైండర్స్ అనేవి 10 11 12 13 14 15 16 ఏవైనా ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ అనేది మనకి ఈ డేటాలో ఉందా లేదా, అదే కీస్లో ఉందా లేదా. ఒకవేళ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ ఆఫ్ ఐని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఉంటే ఒకవేళ మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకి 1444 ఇచ్చినట్లయితే మనకి 2 ఉన్నాయి, అది 16 16 ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇంకోటి వచ్చింది 4 కాబట్టి 4 డిటెక్ట్ చేయలేదు, 16 16 ఉన్నాయి. సో పర్ఫెక్ట్లీ వర్కింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే ఆఫ్ 5 ఉందో దాని వాల్యూని మారుద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఆ 16ని నేను తీసేసి జీ పెట్టాలి.
అలాగే ఒకవేళ 12 వస్తే అది తీసి సి పెట్టాలి. సో అంటే ఆ ఎలిమెంట్ని అంటే అంటే లిస్ట్ ఆఫ్ ఐ ఏదైతే మనకి మ్యాచ్ అయిందో ఆ ఎలిమెంట్నే మారుదాం అనుకుంటున్నాను. దేనికి మారుదాం అనుకుంటున్నాను? డేటాలో ఉన్నటువంటి ఒక వాల్యూకి. ఇందాక నేను ఏమన్నాను? డేటా అన్న డిక్షనరీలో మనం వాల్యూస్ని గ్రాప్ చేయాలంటే డేటా ఆఫ్ కీస్ ఇవ్వాలి. కీస్ ఏంటి? ఇక్కడ 10, 11, 12, 13, 14, 15 కదా. సో అవి ఇప్పుడు ఏమవుతాయి? ఏదైతే ఈ లిస్ట్లో మ్యాచ్ అవుతున్నాయో ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ ఏది ఉందో అదే కదా ఆ డేటాలో ఉన్న కీ. మన 16 వచ్చింది కాబట్టి ఇక్కడ నేను 16 యొక్క ఆల్ఫాబెట్ని మార్చాలి. కాబట్టి నేను ఇక్కడ ఏమి ఇస్తాను? 16 అని ఇస్తాను. బట్ ఈచ్ టైం నాకు 16 రాదు కాబట్టి ఏదైతే నాకు లిస్ట్ వస్తుందో లిస్ట్లో ఏదైతే మ్యాచ్ అవుతుందో ఇక్కడ ఎల్ ఆఫ్ ఐ మ్యాచ్ అవుతుందో అదే మనకి కీ అవుతుంది. మార్చాల్సిన కీ దేంతో మార్చాలి? దాని యొక్క వాల్యూతో మార్చాలి. 15 వస్తే ఎఫ్, 16 వస్తే జీ, డి వస్తే 14 వస్తే ఈ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లిస్ట్ ఆఫ్ ఐ వాల్యూని అంటే లిస్ట్లో ఉన్న వాల్యూని ఈ డేటా ఆఫ్ కీ రాసిన వల్ల ఈ వాల్యూతో మార్చేస్తున్నాను అనమాట. సో ఈ లిస్ట్లో ఉన్న ఈ ఎలిమెంట్ని డేటాలో ఉన్న ఈ కీకి సంబంధించిన వాల్యూతో మారుస్తున్నాను. ఇక్కడ బయటకు వెళ్ళిపోయి ఇక్కడ ప్రింట్ ఎల్ ఇస్తా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ ఏం చేస్తాను? 144. ఇక్కడ చూసినట్లయితే చూడండి పర్ఫెక్ట్గా G4 వచ్చింది. ఇందాక మనకి 16, 4 వచ్చింది. ఇప్పుడు 16 జీతో మారిపోయింది. సో ఇప్పుడు నేను ఎల్ని ప్రింట్ చేయాలి కదా ఫైనల్గా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ అవసరం లేదు ఇక్కడ. ఫర్ ఐ ఇన్ ఎల్ అని రాస్తే నాకు ఏమొస్తుంది? G4గా ఐ వాల్యూ ఈచ్ టైం G4 అని వస్తుంది. బట్ నాకు రివర్స్లో రావాలి కాబట్టి ఇలా స్లైసింగ్ ఆపరేటర్ పెట్టి కోలన్ -1 పెట్టానంటే లిస్ట్ రివర్స్ అయిపోతుంది. ఈ స్లైసింగ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోవాలంటే మనం వీడియో చూడండి, పైన ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ చూసేయండి. ఇక్కడ ప్రింట్ ఐ పెట్టాను. ఐ పెడితే మనకి ఇండివిజువల్గా కిందకి G ఒకసారి, నెక్స్ట్ లైన్లో G, నెక్స్ట్ లైన్లో 4 వస్తుంది. అట్లా రాకుండా పక్కకి జరగాలంటే ఎండ్ ఈక్వల్ టు ఇలా ఎంటీ స్పేస్ ఇచ్చామంటే మనకి పక్కకి కర్సర్ జరిగి రైట్ సైడ్ వెయిట్ చేస్తుంది, ఇంకేమైనా ఉందేమో. సో వరుసగా ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే 144 పర్ఫెక్ట్గా 400. ఇప్పుడు మనం ఇదే ప్రోగ్రాంలో ఒకవేళ మన దగ్గర ఉన్నది 2G6E అయితే 14566కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. 17th బేస్ నుంచి డెసిమల్లోకి చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఏదైనా డెసిమల్ నుంచి ఈ బేస్లోకి మార్చాలంటే మనకి ఈజీగా ఇలా లాంగ్ ఫార్మ్ ఆఫ్ డివిజన్ చేసేస్తాం. ఆర్ బైనరీకి మార్చాలంటే అంటే డెసిమల్ 10 అనే బేస్ నుంచి ఏ అదర్ నెంబర్ బేసెస్కి మార్చాలన్నా సరే మనం ఈ విధంగా చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మనకి 17th బేస్ ఇచ్చాడు. మనం ఇందాక తీసుకున్నట్టు 144 అన్నది డెసిమల్ నెంబర్, దీని హెక్సాడెసిమల్ వచ్చేటికి 4GG. సో ఈ నెంబర్ మనకి ఇన్పుట్గా ఇచ్చాడు. ఈసారి మనం అవుట్పుట్గా తేవాల్సింది ఈ నెంబర్ని. సో ఇది లాంగ్ ఫార్మ్ ఆఫ్ డివిజన్ చేసి మళ్ళీ కన్వర్షన్స్ చేసి ఇది కొంచెం కొంచెం కష్టం కాబట్టి మనం డైరెక్ట్గా మనకి డెసిమల్ అడుగుతారు ఆల్మోస్ట్. ఒకవేళ మీకు డెసిమల్ అడగకపోతే ఏ విధంగా చేయాలనేది నేను ఒక చిన్న షార్ట్ ఫామ్లో చెప్తాను. ముందు మనకి 4GG అని చెప్పి 17th బేస్ ఇచ్చాడు. దీని నుంచి డైరెక్ట్గా మనకి బైనరీలో కన్వర్ట్ చేయమన్నాడు. బైనరీ అంటే బేస్ ఎంత అంటే అదర్ దెన్ డెసిమల్ అని చెప్తున్నాను అనమాట. బైనరీ 2 ఆర్ ఇక్కడ ఆక్టల్లో చేయమన్నాడు, లేకపోతే హెక్సాడెసిమల్ చేయమన్నాడు. హెక్సాడెసిమల్ బేస్ ఎంత 16. సో ఈ ఆర్ 14 బేస్ చేయమన్నాడు. ఓకే, ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అదర్ దెన్ డెసిమల్. ముందు ఇక్కడ నుంచి మీరు డెసిమల్ కన్వర్ట్ చేసేయండి 10th బేస్, ఇప్పుడు నేను చెప్పే మెథడ్తో. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇందాకనే మనం అనుకున్న విధంగా వీటిలో కన్వర్ట్ చేయండి ఈజీ కదా, లాంగ్ ఫార్మ్ ఆఫ్ డివిజన్ యూజ్ చేసుకొని. సో ముందైతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా కన్వర్ట్ చేయాలి మీకు మ్యాక్సిమం ఈ ఫస్ట్ హాఫ్ ప్రోగ్రామ్స్ వస్తాయి, ఆర్ డెసిమల్ నుంచి ఈ సెకండ్ హాఫ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. కానీ రెండు కంబైన్గా రావడం రేర్. ఒకవేళ వస్తే కనుక మీరు ఇలా 2 ఆపరేషన్స్ చేయండి, ఈజీగా ఉంటుంది, మీకు అర్థం కూడా అవుతుంది, ఫాస్ట్గా వర్క్ కూడా అవుతుంది. ఇప్పుడు మనకి ఇందాక 4GG అన్నది మనకి వాల్యూ. సో దీని యొక్క బేస్ ఎంత మనకి తెలుసు కదా, వాడు ఇస్తాడు ఇన్పుట్లో 17th బేస్. సో ఈచ్ టైం కూడా మనం ఏ విధంగా చేస్తే ఇది వచ్చింది, ఇట్లా 17 ఈ విధంగా లాంగ్ ఫార్మ్ ఆఫ్ డివిజన్ చేస్తే ఒక డెసిమల్ నుంచి వచ్చింది. సో ఈసారి ఏం చేయాలంటే ఇలా రివర్స్లో ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని 17s వేయండి. ఇప్పుడు ఈ వాల్యూ యొక్క ప్లేస్ ఏంటి, ఇది 0th ప్లేస్, ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్. సో ఈ విధంగా పవర్స్ వేయండి. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేయండి. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ డెసిమల్ వాల్యూ. ఓకే, మనకు వచ్చే వాల్యూ డెసిమల్ వాల్యూ. 4GG వాల్యూని 17/0, 17/1, 17/2 ప్లస్ చేసి దీనికి ఇది మల్టిప్లై చేయండి. ఓకే, అంటే మనం చేయాల్సింది ఏంటంటే G అంటే మనకి ఎంత 16 ఇంటూ 17/0 ప్లస్ మళ్ళీ G అంటే 16 ఇంటూ 17/1 ప్లస్ 17/2 ఇంటూ 4. సో ఇవన్నీ చేస్తే మనకు వచ్చేది 144. సో ఈ విధంగా డెసిమల్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్లోకి వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసినటువంటి కన్వర్షన్ టేబుల్ని యూజ్ చేసుకొని ఇప్పుడు కూడా కంటిన్యూ చేద్దాం.